కలిసి ఉండేటోని. ఆ యూత్ ఏదైతుందో ఆ యూత్ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చిన. దాంతోపాటు యూత్ కాంగ్రెస్కు పోతే ఈ రకంగా ఉంటుంది, యూత్ కాంగ్రెస్ విభాగం ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆ కుటుంబం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది నేనైతే ఏదైతే ఇబ్బందులు పడుతున్నానో, ఏదైతే బాధలు పడుతున్నానో, మా నాన్న లాంటి రిక్షా కొట్టేటోళ్ళు, పార పని చేసేటోళ్ళు, మట్టి పని చేసేటోళ్ళు, అలాంటి కుటుంబాల పిల్లలు నా వరకు రావాలంటే కనీసం మనం ఒక నలుగురికి మంచి చేయాలి. ఆ నలుగురు నుంచి మనము ఆ నలుగురిలో ఒక్కడైనా రేపు ప్రజలకు మేలు చేసేవాడు అయి ఉండాలని చెప్పేసి మనం ఆలోచన చేసినాం. కానీ ఏ రోజు కూడా ఎవరికి భయపడలేదు కార్తిక్ భాయ్, నేను ఎవరికి భయపడలేదు. ఈరోజు నేను తీసుకున్నట్టయితే 2014 నుంచి ఈ రోజు దాకా నేను ఒక్కరికి భయపడి నేను పనిచేసింది లేదు. ఎవరన్నా ఉండని, పాలిటిక్స్ ఉండని, పోలీసు వాళ్ళు ఉండని, ఎవరన్నా ఉండని, రౌడీలు ఉండని, గుండాలు ఉండని, ఎవరికి భయపడలేదు. కాంప్రమైజ్ కాలేదా? ఎవరికి కాంప్రమైజ్ కాలేదు. ఏ రోజు కాంప్రమైజ్ కాలే, ఎవరికి కాంప్రమైజ్ కావాలి. అంటే నేను మంచి చూపు చూస్తున్నా కాబట్టి నా గోల్ మంచే, అది ఎవరన్నా ఉండని అవతల. కానీ నేను ఏ రోజు కూడా ఎవరికి కూడా భయపడేంతగా లొంగలేదు ఏ రోజు కూడా. అట్లాంటి క్రియాశీలకంగా యూత్ ఫాలోయింగ్ చాలా చక్కగా చేసిన. ఆ యూత్ ఫాలోయింగ్ ప్లస్ దానికి సపోర్ట్గా నాకు పార్టీ కలిసి వచ్చింది. వాళ్ళిద్దరు సపోర్ట్తోని, ఆ 2 సపోర్ట్లతో నేను ఇవాళ ఇక్కడ ఉన్నా. అంటే గెలిచిన వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకులకు ఇవ్వట్లేరు అనేసి ప్రచారం జరుగుతుంది. ఇంకా అదంతా ఎట్లుంటుందంటే మీరు ఫేస్ చేసిరా? ఇంట్లుండి చూడు ఎంబటి పోయి చూడు అన్నట్టు ఉంటుంది. మేము ఇంట్లో ఉంటాం, పార్టీ మా ఇల్లు, పార్టీలో మేము ఉంటాం కాబట్టి మాకు తెలుసు. చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుతూ ఉంటారు. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకొని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో నేను ఓడిపోయిన తర్వాత ఈరోజు కూడా మీరు వస్తుంటేనే నేను ఈరోజు ఉన్నా. లేదంటే నా షెడ్యూల్ రోజు ఏదన్నా ఒకటి ఉంటుంది నా నియోజకవర్గ ప్రజల గురించి, నా డెవలప్మెంట్ గురించి అహర్నిశలు. అది ఏదన్నా ఉండొచ్చు, హాస్పిటల్ పరంగా ఉండొచ్చు, విద్యాపరంగా ఉండొచ్చు, డెవలప్మెంట్ పరంగా ఉండొచ్చు. ఏదన్నా నన్ను కలవడానికి, నాతో పని తీసుకోవడానికి నా నియోజకవర్గ ప్రజలు వస్తుంటారు. వాళ్ళకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా. మీరు పార్టీ నుంచి పోటీ చేసారు, ఓడిపోయారు, ప్రజలు మిమ్మల్ని కలవడానికి వస్తారు. అంతో ఇంతో కాన్స్టిట్యున్సీలో యూత్ ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఏమైనా పండుగలు జరిగినా, పబ్బాలు జరిగినా, ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా కూడా, వినాయక చవితి అనుకోండి, బోనాలు అనుకోండి, ఇంకేదనుకోండి, వాళ్ళకి మీరు అనేక రకాల సేవలు చేస్తారు ఏదో ఒక రకంగా. కానీ మీరు ఎమ్మెల్యే ఓడిపోయారు, ఆర్థికంగా వీక్ ఉన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అసలు? నేను కార్పొరేటర్కి కూడా ఓడిపోయినా, ఎమ్మెల్యే ఓడిపోయినా, కార్పొరేటర్కి కూడా ఓడిపోయినా. నాకు ఈ రోజు వరకు నేను ఎవరిని కూడా ₹1 చేయి సాపి అడగలేను. బిజినెస్ పరంగా నేను ట్రావెల్ ఇండస్ట్రీలో మంచి పేరుంది, నాకు బస్సెస్ ఉన్నాయి.